హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈరోజు 31 లాస్ట్ డే కదా. ఈరోజు 31 కదా. మనకి ఈ 24 అంటే 2024లో లాస్ట్ డే ఇదేని. ఈ 24లో మనకి జరిగే కష్టాలైనా సుఖాలైనా వీటన్నిటినీ మర్చిపోయి 25లో మనందరికీ చాలా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. అయితే 31 అనగానే 31 నైట్ ఇంక పార్టీలు అన్నీ ఉంటాయి కదా. మాకు కూడా ప్రతి ఇయర్ మేము కూడా జరుపుకుంటాం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇయర్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళైతే. ఇంకా అందుకోసమని నైట్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు అక్కడికనే వెళ్తాము. ఇప్పుడు 4-5 ఇయర్స్ అవుతుంది మా ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యి. ఇంకప్పటి నుంచి ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం ప్రతి ఇయర్. ఎందుకంటే అక్కడ నేచర్ బాగుంటుంది, కిందకి వెళ్ళి ఆడుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. అందుకోసమని అక్కడికే వెళ్తాం. ఇంక నైట్ డిన్నర్కి అక్కడికే రమ్మని చెప్పారు. అక్కడికే వెళ్ళి వంట అయితే చేస్తాను. కానీ నేనైతే ఏదైనా తీసుకెళ్ళాలనిపించింది నాకు. అందుకోసమని నేనైతే ఇంట్లోనే గులాబ్ జామ్ అయితే రెడీ చేస్తున్నాను. అన్ని స్వీట్ల కన్నా తొందరగా అయిపోయి స్వీట్ ఏదైనా ఉంది అంటే గులాబ్ జామ్ అని చెప్పొచ్చు కదా. రిచ్ ఉంటుంది, మళ్ళీ తొందరగా అయిపోద్ది, టేస్ట్ కూడా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, మా ఫ్రెండ్కి కూడా చాలా ఇష్టం. అందుకోసమనే అదైతే ఆ స్వీట్ని అయితే నేను రెడీ చేస్తున్నాను ఇంట్లో. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా. మనం ఇప్పుడు నైట్కి కొంచెం నాన్ వెజ్ అన్నీ ఉంటాయి కదా. నాన్ వెజ్ తిన్నాక కొంచెం స్వీట్గా తింటే బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది. అందుకోసమని నైట్కి కోసమని ఇప్పుడే నేను గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం డిన్నర్ చేసేటప్పటికి, కేక్ కట్ చేసేటప్పటికి ఒక 3-4 అవర్స్ అయినా మనకు మధ్యలో గ్యాప్ ఉంటుంది. 9కి అలా తినేస్తాం, మేము తొందరగానే తినేస్తాం. తిన్నాక ఇంకా చాలా గ్యాప్ ఉంటుంది కదా. ఈ మధ్యలో ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ చాలా మంచి కాంబినేషన్, చాలా సూపర్ కూడా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళైతే ప్లీజ్ ట్రై చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. అందుకోసమనే ఆ ప్లాన్తో కూడా నేను గులాబ్ జామ్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎలా చేస్తున్నాను ఏంటనేది నేను ఈ వీడియో మొత్తం మీతో షేర్ చేసేసుకుంటాను. అంటే మాకు 31 నైట్ ఎలా మేము చేసుకున్నాం సెలబ్రేషన్ అనేది, ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసేసుకుంటాను. అయితే నాకు కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. సరేనండి, వీడియోలోకి వెళ్దాం రండి. ఇవ్వండి 2 ప్యాకెట్స్ అయితే గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసేసుకున్నాను. 2 ప్యాకెట్స్ ఎక్కువ మంది ఉంది కదా. 2 ప్యాకెట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. 1 ప్యాకెట్ అయితే సరిపోదు. ఇంకా మళ్ళీ కావాలన్న పిల్లలు ఇంకా ఉండవు, అప్పుడు మంచిగా అనిపించదు. అందుకనే 2 ప్యాకెట్స్ అయితే గులాబ్ జామ్ అనేది నేను చేసేసుకుంటున్నాను. ఇవ్వండి గులాబ్ జామ్ పిండినంతా నేను కలిపేసి ఒక 15 మినిట్స్ అయితే ఉంచుకున్నాను. 15 మినిట్స్ అయినాక నేను వీటిని వండలు అయితే చుట్టేసుకుంటున్నాను. వండలు చుట్టుకునేటప్పుడు మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని మనం వండలు చుట్టుకుంటే వండలు అయితే నీట్గా వస్తాయి, పగుళ్ళు కూడా ఉండవు. మనం వండలు చుట్టుకునేటప్పుడు చేతి మధ్యలో మనం ప్రెస్ చేసేసుకొని వండలు చుట్టుకుంటే పగుళ్ళు అంత తొందరగా రావు. ఇదిగోండి మొత్తం నేనైతే అన్నిటినీ చుట్టేసుకున్నాను. చుట్టుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాక నేను వండలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకునేటప్పుడు మనం కంపల్సరీగా పాటించవలసింది ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే పైనంతా మాడిపోయి లోపలంతా పిండి ముద్దలా ఉండిపోద్ది, తినేటప్పుడు అస్సలు బాగుండదు. నేనైతే ఇలా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కొంచెం టైం టేకింగ్ అయినా మీడియం ఫ్లేమ్లోనే మెల్లగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని నేను షుగర్ సిరప్లో అనేది వీటన్నిటిని వేసేసుకుంటున్నాను. మనం వేడిగా ఉండేటప్పుడే షుగర్ సిరప్లో వేసుకున్నాము అంటే మనకి గులాబ్ జాములు అనేవి షుగర్ అంతటిని పీల్ చేసుకొని చాలా మంచిగా ఉంటాయి. మనం తినేటప్పుడు జ్యూసీగా ఉంటాయి, తొందరగా నానిపోతాయి కూడా, మనకి ఉబ్బిపోతాయి మంచిగా. నేనైతే ఇంకా మొత్తం ఫ్రై అయితే చేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్నాక ఇంకా ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. అందుకోసమని ఇంకా నేను గులాబ్ జాములు చేసిన గిన్నెలు, ఇంకా లంచ్ బాక్సులు, ఇంకా కొన్ని గిన్నెలు అన్నీ ఉంటే వాటన్నిటిని కడిగేసుకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకుని వెళ్తే మనం ఏ టైం అయినా నైట్ కొంచెం టైం అవుతుంది కదా, ఇంకొచ్చేటప్పటికి ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఎక్కడక్కడ పెట్టిస్తాము అని అంటే ఇంక వచ్చినాక మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంక మార్నింగే చేయడం అవుతుంది, ఎందుకంటే అప్పటికే మనం ఫుల్ టైర్డ్ అయిపోతాం కదా.
నేనైతే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంక రెడీ అయిపోతున్నాను. ఇంకా నేను రెడీ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి నాకు 6:30, 7 అలా అయిపోయింది. ఇంకా తొందరగా వంట అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఈ వంట హడవిలో పడిపోయి వీడియో అయితే మర్చిపోయిన తీయడం. ఇంకా చిన్న బిట్స్ ఉంటే వాటిని యాడ్ చేస్తున్నాను వీడియోలో. ఇంకా ఇక్కడ నేను ఆలు పరోటా పెట్టుకున్నాను. ఆలు పరోటా అంటేనే కొంచెం మనకి టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది కదా, నెమ్మదిగా చేయాలి. ఇంకా వంటలంతా అయిపోగానే ఆలు పరోటా చేయడం స్టార్ట్ చేశాను. ఇది కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి, ఎందుకంటే అందులో స్టఫ్ పెడతాం కదా, అది బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మేము ఇంకా ఏమేమి ఐటమ్స్ చేసుకున్నాం ఏంటంటే మీకు చూపిస్తారండి. 31st స్పెషల్ ఏమేమి చేసుకున్నామో చూపిస్తారండి. చికెన్ గ్రేవీ కర్రీ, ఆలు పరోటా, ఫిష్ ఫ్రై, ఇంకా లాస్ట్ గులాబ్ జామ్. ఇదే మా స్పెషల్ నైట్ కి. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాము తిన్నప్పుడు. ఇక్కడ నేను ఫస్ట్ పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ పిల్లలు తినేస్తే పెద్దవాళ్ళం తీరిగ్గా కూర్చొని తినొచ్చు కదా అనేసి ఫస్ట్ అయితే పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేశాను. పిల్లలు అయితే ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయో నాకు చెప్పండి అని అనగానే అందరైతే చాలా బాగున్నాయి అంటే సూపర్ అని అన్నారు. నాకైతే సగం కడుపు అయితే అక్కడే నిండిపోయింది. అవునండి, నేను మా ఫ్రెండ్ చేసిన ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. పిల్లలందరూ తినేసినాక ఇంకా పెద్దవాళ్ళం అలా కొంచెంసేపు ముచ్చట్లాడుకుంటూ ఫుడ్ అయితే తినేసాము. తినేసినాక ఇంకా స్వీట్ అయితే తినకుండా ఉంటామా, గులాబ్ జామ్ చేశాను కదా, ఆ గులాబ్ జామ్తో ఐస్ క్రీమ్ బాగుంటుంది అన్నయ్య అని అనగానే అన్నయ్య వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. ఈ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇంకా నేను ఐస్ క్రీమ్ వేస్తుంటే ఇంకా పిల్లలు నా చుట్టూ రౌండ్ అప్ చేశారు చూడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఐస్ క్రీమ్ అనగానే వాళ్ళ ముఖాల్లో వెలుగు చూడాలి, అలా ఆనందం చూడాలి. ఇంకా అందరికైతే ఐస్ క్రీమ్ అయితే వేసేసాను. అందరం కూర్చొని మంచిగా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. తినని వాళ్ళైతే ఫస్ట్ టైం తిన్నారు కదా, చాలా బాగుందని అన్నారు. ఇంకా ఐస్ క్రీమ్ తినగానే ఇంకా మేమైతే ఒక 3 hours మధ్యలో ఖాళీ ఉంటది కదా, అదే 12 అవ్వడానికి. ఇంకా ఈ మధ్యలో మేమైతే తొంబోలో ఆడుకుంటున్నాము. ఈ తొంబోలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడేవాళ్ళం. డబ్బులు ఆడితే చాలా కిక్కు ఉంటది. అయితే ఇంకా మంచిగా 1 hour అయితే తొంబోలు అయితే ఆడేస్తాం. ఎక్కడికి వెళ్తున్నాం? అలా ఉండొచ్చు. అలా లేదు, తెలుసా ఆంటీ? అవుట్ అవుట్ అవుట్. yes winner. జలక్సీ అండి. ఆంటీ లూజర్, ఇలా చెప్పండి. లూజర్ లూజర్ లూజర్. ఇక్కడ తిరగాలి. నెంబర్ రౌండ్ రౌండ్ రౌండ్. చీటింగ్ అయిపోతుంది. రౌండ్ రౌండ్ రౌండ్. yes మమ్మీ సైలెంట్. ఏంటది? ఏయ్ ఏంటి? అంతే, కమాన్ కమాన్ కమాన్. అటు 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 జైషు నీది అటు సైడ్ జైషు, అటు వెళ్ళాలి నువ్వు. ఎక్కడికి వెళ్తున్నాం? అలా ఉండొచ్చు. అలా లేదు, తెలుసా ఆంటీ? అవుట్ అవుట్ అవుట్. yes
తీయండి. అంటే లూజర్ ఇలా చెప్పండి. లూజర్ లూజర్ లూజర్. నెంబర్ రౌండ్ రౌండ్ రౌండ్. చీటింగ్ అయిపోతుంది. రౌండ్ రౌండ్ రౌండ్. yes mummy sahiler. ఏంటది? ఏయ్ ఏంటి? అంతే. కమాన్ కమాన్ కమాన్. అటు 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 జైష్. జైషు నీది అటు సైడ్ జైషు. అటు వెళ్ళాలి నువ్వు. ఇంకా కిందనంతా గేమ్స్ అన్ని ఆడేసుకొని పైకైతే వచ్చేసాము. పైకి వచ్చేటప్పటికి ఇంక 10 మినిట్స్ అయితే టైం ఉంది 12 అవ్వడానికి. ఇంక ఈ 10 మినిట్స్లో అయితే మా దర్శిని పాప రండి ఆంటీ డాన్స్ వేద్దాం రండి రండి అంటే ఇంక నేను మా దర్శిని పాప అయితే కలిసి డాన్స్ అయితే వేస్తున్నాము. నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టము, కానీ వేయడానికైతే అంత సరిగ్గా రాదు. ఇంకా 12 అయితే అయిపోయింది. అవ్వగానే ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నారు మా పిల్లలైతే. పిల్లలు ఎంజాయ్ చూడండి వేసి చాలా పెద్ద పెద్దగా అరుస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. ఇంకా కేక్ అయితే కట్ చేసేసారు. ఈ కేక్ రస్మలై కేక్ అండి, చాలా చాలా బాగుంటుంది. అన్నయ్య ఎప్పుడు తెచ్చినా. ఇంకా పిల్లలైతే మంచిగా కట్ చేసేసారు. కట్ చేసేసినాక ఇంకా మేమైతే కేక్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. కేక్ అంతా తినేసినాక ఇంకా అందరం కలిసి కిందకైతే వెళ్ళాము. కిందనైతే చిన్న చిన్నగా కొంచెం క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు, రాకెట్లు ఇంకా చుంచుబుడ్డీలు అన్నీ అయితే. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.